పరిశుద్ధాత్మ దేవుడు అదే విషయాన్ని జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. మోసెస్ని ఎలాగైతే దేవుడు నడిపించాడో, ఒకానొక సందర్భంలో మోసెస్ పారిపోయాడు, సమస్యను చూసి పారిపోయాడు, ఫరోను చూసి పారిపోయాడు. అక్కడ ఒకవేళ అక్కడ ఉంటే చంపేస్తాడేమో చెప్పి మోసెస్ పారిపోయాడు. పారిపోయిన మోసెస్ని దేవుడు ధైర్యపరిచాడు, పారిపోయిన మోసెస్ని దేవుడు బలపరిచాడు, పారిపోయిన మోసెస్ని దేవుడు అభిషేకించుకున్నాడు, పారిపోయిన మోసెస్ని హస్తం పట్టుకొని నడిపించడం ప్రారంభించాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా అంతే. సమస్యలను చూసి నువ్వు పారిపోదాం అనుకుంటున్నావా? అప్పులను చూసి నువ్వు పారిపోదాం అనుకుంటున్నావా? వ్యాధులను చూసి నువ్వు పారిపోదాం అనుకుంటున్నావా? అమావాస పౌర్ణమి శక్తులను చూసి పారిపోవాలనుకుంటున్నావా? శక్తులను చూసి నువ్వు పారిపోవాలనుకుంటున్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభు కొరకు నువ్వు నిలబడు. ఆయన చెప్పాడు, నీకు విరుద్ధముగా ఏ ఆయుధము రూపింపబడదని చెప్పి.